దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వలోక న్యాయాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారిక సంరక్షణ వాగ్దానం. ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. లూకాసు వార్త 1:79. ప్రియా సర్వలోక న్యాయాధిపతైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రవారిక మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృప, కనికరము, ఆదరణ, సంరక్షణ మీతో, మీ కుటుంబ సభ్యులు అందరితో ఉండి మీ కుటుంబంలో శాంతి, సమాధానం, జయ విజయం కలగాలని, విజయవంతులుగా మీరు జీవించాలని ప్రభు పాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు మన జీవితాన్ని వెలిగించే మహాదేవుడు. మన కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, నెమ్మదిని, ఆదరణ అనుగ్రహించగల అద్వితీయ సత్యస్వరూపుడైన దేవుని వాక్యం అంటుంది, చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండే వారికి వెలుగుచుడకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు జన్మించినందున మనం పొందే అద్భుతమైన మేలు, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన జననమును బట్టి చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండువారు వెలుగును పొందుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా మనకి వెలుగు, దేవుని ద్వారా మనకి జయము, విజయము, ఆనందము, ఆదరణ, సంరక్షణ మనకు కలుగుతుంది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవయ్యెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన మహిమాస్వరూపుడైన, అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అయితే దానిపై అల్లాడుచుండిన దేవుని ఆత్మ పొదిగింపును బట్టి అది ఆకారమును, నిండుదనమును పొందెను. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు మన జీవితాల్ని తేజోవంతముగా చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. లోకమందు జన్మించిన ప్రతివాడు పాపిగానే ఉన్నాడు, ప్రాచీన స్వభావం కలిగి ఉన్నాడు. అయితే క్రీస్తు యేసు కృపను బట్టి నూతన సృష్టిగా మార్పు చెందుచున్నాడు. 6 దినములలో లోకములోని సమస్తం సృజించిన మహిమాస్వరూపుడైన దేవదేవుడు 7వ దినమున విశ్రమించిన అద్వితీయ సత్యస్వరూపుడు. 6 దినముల సృష్టి కార్యక్రమం నూతన సృష్టిగా చేయబడిన మానవునిలో ఎలాగూ నెరవేరుచున్నదని చూచెదం. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా అద్భుతమైన వెలుగు కలుగుచున్న దేవుని బిడ్డలారా, మన దేవుడు అద్వితీయ సత్యస్వరూపుడే. లోకమునకు వచ్చి ప్రతి మనుషుని వెలుగుచు నిజమైన వెలుగు ప్రభువైన యేసుక్రీస్తే. మనమందరము వెలిగించబడవలన్నది ఆయన చిత్తం. ఎన్నిసార్లు పరిశుద్ధ గ్రంథం చదివినను, ఎన్నిసార్లు చక్కటి బోధలు వినను మనం వెలిగించబడని వారమై, మార్పు చెందని వారమై ఉంటున్నాం. అయితే దేవుడు మొట్టమొదట వెలుగు కలుగజేసిన దేవుడు. ఈరోజు నువ్వు దేవుడి వైపు తేరుచూడు. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఆలోచనలు, తలంపుల్లో దేవాదేవుడు గొప్ప వెలుగును అనుగ్రహించి, విజయమును అనుగ్రహించి, సమాధానంనిచ్చి, నెమ్మదినిచ్చి వల్ల మహాదేవుడు, మహోన్నతుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు ఆయనే. అవును, వెలిగించేవాడు దేవుడే. ఆ వెలుగును చీకటిమయముగా చేయువాడు అపవాది. కనుక మనము నూతన జీవితం పొందుదాం, నూతన ఆలోచనలు పొందుదాం, నూతనమైన జీవితం కలిగి ప్రభునామానికి మహిమార్థముగా మనం సిద్ధపడుదాం. దేవుడు వెలిగించేవాడు. దేవుడు మన జీవితాల్లో గొప్ప వెలుగును అనుగ్రహించగల మహాదేవుడే. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవాది దేవుడు తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మన హృదయంలోనికి ప్రకాశిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు. ఈరోజు జీవగల దేవుని బిడ్డ, నీ జీవితంలో గొప్ప వెలుగునివ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను తప్పగా ఆదుకుంటాడు. నీ ప్రతి కన్నీటి బాష్పం తుడిచి విజయం గల గొప్ప దేవుడు, మహాప్రభు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఆయన కృప ఇప్పుడే మన మీద దిగొచ్చునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ కన్న తండ్రి, కరుణా సంపన్నుడైన దేవా, నీకు స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రవారిక సర్వశక్తి గల నామములో చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండే వారికి వెలిగించడానికి వచ్చిన మహాదేవా, నీ గొప్ప వాత్సల్యత మీ బిడ్డలను మాకు అనుగ్రహించి, మీ కృపలో మమ్మల్ని నింపి బలపరిచి, అరుణోదయ దర్శనం అనుగ్రహించి, మీ కృపాకిరణాలు మీ బిడ్డలను మాకందరికీ సమృద్ధిగా దయచేయమని
మేలుతో మమ్మల్ని నింపి మమ్మల్ని రక్షించి బలపరిచి స్థిరపరిచి జయ విజయాలు దయచేయమని యేసు క్రీస్తు ప్రవరిక సర్వశక్తి గల నామంలో ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.